నేటి దైవ వాక్కు యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందు విశ్వాసముంచుడి. ఈ అధ్యాయము నుండి పరిస్థితులన్నీ తారుమారవ్వచ్చు. ఈ లోకస్తులైన మీరు కలవరము చెందుతున్నటువంటి సందర్భములు మీరు ఎదుర్కోవచ్చు. కనుక మీ హృదయములను కలవరపడనీయకుడి అని ప్రభువు ధైర్యవాక్కులను అలనాడు శిష్యులకును ఈనాడు మనతోనూ చెప్పుచున్నారు. కలవరపడే చాలా విషయాలున్నవి. మొదటిగా చూచినట్లయినా శిష్యుల యొక్క ఆలోచన, మన యజమానుడు వెళ్ళిపోచున్నాడు, మన పరిస్థితి ఏంటి, ప్రభుతో ఇంతకాలము ఉన్నాము, అన్నీ ఆయన చూచుకున్నాడు, అయితే ఇప్పుడు ఏమి జరగబోచున్నది, మనము ఎలా అనే ఆందోళన చెందుతారని ప్రభువు నాకు ముందే తెలిసి హెచ్చరించుచు బలపరచుచు ఈ మాటను చెప్పుచున్నారు. మీ హృదయమును కలవరపడనీయకుడి అని చెప్పడం మనం చూస్తున్నాం. శిష్యులలో ఒకరైన పేతురు కూడా ప్రభువును ఎరగనని అబద్ధము చెప్పబోచున్నాడు. ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు, కానీ వింతైన కష్టతరమైన ఒక సంగతి జరగబోతుందని మాత్రము అందరికీ తెలుసు. అయితే ఆందోళన పడవద్దని, కలవరపడవద్దని, నిబ్బరము కలిగి ఉండమని ప్రభు చెప్పుచున్నారు. ఈ అధ్యాయంలో కొన్ని కారణాలు ఇస్తున్నాడు. అవేమిటంటే, యేసు ప్రభువు నమ్మదగినవాడు, జరగబోతున్న పరిస్థితుల గురించి చింతించడం, కంగారు పడడం, ఇవన్నీ జయించుటకు ఒకటే మార్గం. అది ప్రభు అయిన యేసు క్రీస్తులో నమ్మకం ఉంచడం. ఆ నమ్మకంలో మన హృదయము కలవరం పడకుండగా భద్రపరిచేది కూడా ఆయనే. కావున మన హృదయాలను ప్రభు వైపు తిప్పుకొని నమ్మకము ఉంచుకుందాం. ఈ అల్లకల్లోలమైన లోకంలో మనశ్శాంతి కావాలంటే, మన హృదయము ప్రశాంతంగా ఉండాలంటే ఇప్పటికీ కూడా క్రీస్తులో నమ్మకం ఉంచడమే మార్గం. ఆ యేసే మార్గము. కనుక ఆయనను నమ్ముకొని మన హృదయమును కలవరపడకుండా నడిచే కృప ప్రభు మనందరికీ కలుగచేయునుగాక. ఆమేన్.